ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ ఎలాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవాలి ప్లీజ్? రైట్. రైట్, కమింగ్ టు ద ప్రాజెక్ట్స్. ఒకవేళ మీరు ఇంటర్న్‌షిప్ వచ్చింది మీకు అంటే, అక్కడ మీరు చేసే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకున్నప్పుడు దాన్ని మీరు రెజ్యూమ్‌లో ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంటర్న్‌షిప్ రాలేదు, లేకపోతే ఇంటర్న్‌షిప్ వచ్చినప్పుడు కూడా మీరు ఇంకొక బెటర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారు టు గివ్ యువర్ రెజ్యూమే లిటిల్ వెయిట్. అంటే ప్రాజెక్ట్స్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. ఎందుకు అంటే ఆహ్, మీరు ఒక కంపెనీకెళ్ళిన తర్వాత మీరక్కడ మీరేం వర్కౌట్ చేయగలుగుతారు? మీకొచ్చిన టెక్ స్టాక్. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్ మీరొక స్కిల్ నేర్చుకున్నారు. ఆ స్కిల్ నేర్చుకున్నారు అని చెప్పి మీరు చెప్పడానికి యూ హావ్ వెరీ ఫ్యూ వేస్. వన్ ఈస్ గెట్టింగ్ సర్టిఫైడ్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్కిల్. సెకండ్ థింగ్ వర్కింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్. లైక్ అక్కడ దానికి రిలేటెడ్ మీరు ఇంటర్న్‌షిప్ చేసుంటే ఆ స్కిల్ మీకొచ్చింది అని మీరు ఒక రకంగా ప్రాక్టికల్‌గా చెప్పొచ్చు. థర్డ్ వే ఇస్ డూయింగ్ ప్రాజెక్ట్స్. వెరీ సింపుల్. యాస్ సింపుల్ యాస్ దట్. సో, ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఒకవేళ ఇప్పుడు మీరొక ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నారు. ఒక ల్యాండింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక వెబ్‌సైట్‌కి నార్మల్‌గా ఒక ల్యాండింగ్ పేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, నార్మల్‌గా అది ఆహ్, రెస్పాన్సివ్ ఎలా చేయొచ్చు అని మీకు ఐడియా వచ్చింది అనుకోండి. మీరు ఆ టైంలో చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే, ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌ని మీరు చూజ్ చేసుకోవడం. అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు. టేక్ అప్ ఎ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ స్టాల్ ఉంది. దానికోసం మీరు ఒక వెబ్‌సైట్ చేద్దాము అనుకున్నారు. లైక్ ఒక ల్యాండింగ్ పేజ్ నీట్‌గా వాళ్ళకి ఉండే మెన్యూ కావచ్చు, వాళ్ళు డిజైన్ చేయడము, అక్కడ పెట్టడము అండ్ ఆర్డర్ చేస్తే ఎలా దీన్ని మేనేజ్ చేయొచ్చు అని ఒక ఫ్రంట్ ఎండ్ నార్మల్‌గా ఒక ల్యాండింగ్ పేజెస్ టైప్‌లో మీరు వెరీ జెన్యూన్, వెరీ స్మాల్ మీరు చేద్దాము అనుకున్నారు అనుకుంటే అలాంటిది ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. దీన్ని అడిషన్‌గా చేసుకుంటూ మీకొచ్చిన స్కిల్‌కి తగ్గట్టుగా అంటే మీరు నార్మల్ ఏఐఎంఎల్ నౌ ఇట్స్ బూమింగ్. బ్లాక్ చైన్ టెక్నాలజీ మీకొచ్చు. లేకపోతే మీరు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి ఇవి చేయడానికి. లాంగ్ చైన్ కావచ్చు, హగ్గింగ్ ఫేసెస్, నంపై ఇలాంటి చాలా ప్లాట్‌ఫార్మ్స్, చాలా టెక్నాలజికల్ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని రియల్ టైమ్‌లో ఇంప్లిమెంట్ చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు ఒక రియల్ టైమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని తీసుకొచ్చి దాన్ని గాని మనం సాల్వ్ చేయగలిగితే విత్ హావింగ్ యువర్ టెక్ స్కిల్స్ టు ఇంప్లిమెంటెడ్ ఇన్ థాట్ వే, ఇట్ విల్ బి మచ్ మోర్ బెటర్ ఎడ్జ్. ఎందుకంటే ఇంతకుముందు నార్మల్‌గా ప్రాజెక్ట్స్‌ని క్లోన్ చేసేవారు. లైక్ యూట్యూబ్ క్లోన్ తయారు చేయడము, అమెజాన్ క్లోన్ తయారు చేయడం. దట్ ఈస్ టోటలీ ఔట్‌డేటెడ్ కరెంట్‌లీ. ఆహ్, పీపుల్ ఆర్ సీయింగ్ అండ్ వెరీ బేసిక్ థింగ్స్ చేస్తుంటారు. నార్మల్‌గా టిక్ టాక్ టో గేమ్స్ లాంటివి అలాంటివి చేయడం వెరీ బేసిక్. అది ఎవరైనా చేయగలుగుతున్నారు. ఏఐ కూడా చేస్తుంది ఇవాళ రేపు. ఏఐ కూడా ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా చేస్తుంది. కాకపోతే మీరు కొన్ని స్పెషలైజ్డ్ ప్రాజెక్ట్స్ ఏం చేయగలుగుతారు? మీకొచ్చిన స్కిల్, మీకొచ్చిన టెక్నాలజికల్ స్టాక్‌తో మీరు ఏం బిల్డ్ చేయగలుగుతారు? ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌ని మీరెలా అండ్ అది చేసిన తర్వాత మీరు ఇంకొంచెం బెటర్ ఎడ్జ్ తీసుకురావాలి ఆ ప్రాజెక్ట్‌కి అనుకుంటే ట్రై టు డిప్లాయ్ ఇట్. లైక్ ఇప్పుడు ఒక మీరు వెబ్‌సైట్ తయారు చేశారు. సపోజ్ ఒక మీ కాలేజ్ కోసం రిలేటెడ్ ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్ తయారు చేశారనుకోండి. ట్రై టు ఇంప్లిమెంట్ అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ఒక పర్టిక్యులర్ ఈవెంట్ ఉన్నంత వరకు మేక్ ఎ వెబ్‌సైట్ ఫర్ దట్. ట్రై టు డిప్లాయ్ ఇట్. దాని మీద రిజిస్ట్రేషన్స్ అన్ని మేనేజ్ చేయండి. దాని మీద మీకు అప్డేట్స్ అవన్నీ వచ్చేటట్టుగా ప్లాన్ ఔట్ చేయండి. అదంతా చేసినప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ పుట్ ఇన్ యువర్ రెజ్యూమే లైక్ దిస్ పర్టిక్యులర్ వెబ్‌సైట్ హాస్ బీన్ యూజ్డ్ బై 200 పీపుల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టైమ్ లైన్. దానివల్ల ఏమవుతుంది అంటే రియల్ టైమ్‌లో డిప్లాయ్ ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు దానికి న్యాయం జరుగుతుంది. అది నిజంగానే మీరు డిప్లాయ్ చేసి వర్కౌట్ చేశారు కాబట్టి ఇట్ విల్ బి ఎ బెటర్ ఎడ్జ్ టు ఆల్ ఆఫ్ యూ. హూవర్ పుట్టింగ్ అండ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే దట్ విల్ బి బెటర్ ప్రాజెక్ట్ ఇన్ కంపారిజన్ విత్ దట్. అండ్ యాజ్ యూ గో హెడ్ విత్ డిఫరెంట్ టెక్నాలజికల్ స్టాక్ మీరు నేర్చుకున్న స్కిల్స్‌ని బట్టి యూ కెన్ డూ మచ్ మోర్ బిగ్గర్ ప్రాజెక్ట్స్. సో, దట్ ఈస్ కోర్ ఇన్సైట్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి అంటుంటాం కదా! సో, ఇప్పుడు సరే మనం ఒక ప్రాజెక్ట్ అనుకుంటాం, ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రపంచంలో కోటానుకోట్ల మందున్నారు. వాడదే చేసుండొచ్చు. కరెక్ట్. మనం అదే చేస్తున్నాము, లేదా మనం చేసినప్పుడు కాపీ క్యాట్ ఏమోరా వీడు అనేటువంటి ఫీలింగ్ ఆల్రెడీ ఎవరికో ప్రెజెంట్ చేసినప్పుడు వచ్చినప్పుడు. సో, ఎలా చెక్ చేసుకోవాలబ్బా? ఏమన్నా చాట్‌జీపీటీనో లేకపోతే ఇంకోటో నేను ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏంటి అనేటువంటిది అస్సలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండా నా ప్రాజెక్టు అని తెలుసుకోవడం ఎలా? I believe in this thing and there is nothing like you're creating first of its kind. Ev- It's all extension. Everything is extension, everything is inspired. Good. Even Steve Jobs said this very well. Like it's not about originality every time. It's how about you can copy things. How can very creatively అని చెప్పి. Truly. Good. సో దట్ Nice. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో వాట్ నేను ఇక దీంట్లో చెప్తున్న పాయింట్ ఏంది అంటే అది ఉంటేనే బెటర్ ఇన్‌ఫాక్ట్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్‌కార్ట్ లాంటి ఒక వెబ్‌సైట్ ఉంది మీకు. ఫ్లిప్‌కార్ట్ లాంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ప్లాట్‌ఫార్మ్‌లో యూ ఆర్ యూజింగ్ ఇట్. కొన్ని బిలియన్ ఆఫ్ పీపుల్ డైలీ యూజ్ చేస్తున్నారు దాన్ని. అది యూజ్ చేస్తున్నప్పుడు మనకి తెలియని ఒక కోర్ ఇన్సైట్, తెలియని ఒక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ మనం ఫిగర్ ఔట్ చేసాం. లైక్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఆహ్, డెలివరీ టైమ్‌లైన్స్‌ని అవి ఇప్పుడు నార్మల్‌గా అమెజాన్ మీకు సపోజ్ ఈరోజు నేను ఒక ఆర్డర్ చేశాను. అమెజాన్ మీకు 4 డేస్, 5 డేస్ తర్వాత అది ఇస్తుంది అని చెప్తుంది. బట్ అది నాకు 2 డేస్‌లోనే వచ్చేస్తుంది. ఆ టైంకి నేను ఇంట్లో ఉండను. నేను మా చుట్టుపక్కల ఎవరికో ఒకళ్ళకి నైబర్‌కి కాల్ చేయడము, లేకపోతే మీరు పెట్టుకోండి అని చెప్పడం, పేమెంట్స్ ఉంటే నేను ఆన్‌లైన్ త్రూ చేయడం. దిస్ ఇస్ అ టఫ్ టాస్క్. లేకపోతే నేను ఆ టైం మొబైల్ ఎత్తకపోతే మళ్ళీ అది నెక్స్ట్ డేకి పోస్ట్‌పోన్ అవుతుంది. దిస్ ఇస్ అ డిఫరెంట్ ప్రాసెస్. ఇదంతా కొంచెం లెంథీ ప్రాసెస్ ఎళ్తుంది. ఇప్పుడు అలాంటి టైమ్ లైన్‌లో మీరు ఒక ఈ ప్రాబ్లమ్ మీరు ఫిగర్ ఔట్ చేసి మీరు ఫిక్స్ చేశారే అనుకోండి. దట్ విల్ బి ఎ బెటర్ ప్రాజెక్ట్. దట్ విల్ బి ఎ బెటర్ ఐడియా. సో, ఇట్స్ లైక్ మీరు ఎక్స్‌టెన్షన్ క్రియేట్ చేయడం, ఇన్‌స్పైర్ అవ్వడం అండ్ Efficiency. ఎఫిషియన్సీ. You are focusing on either efficiency, you are either focusing on giving a comfort to any other person, or it's like
మేకింగ్ మాసెస్ యూజ్ ఇట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. యూజర్ ఫ్రెండ్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే మీరు ఇన్‌స్పైర్ అవ్వచ్చు. ఇప్పుడు ఓయో లాంటి ఒక మోడల్ ఉంది. ఓయో రూమ్స్ లాంటి మోడల్ ఏంటి? ఇట్స్ లైక్ మీరు ఏ వెకేషన్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా మీరు చుట్టుపక్కల అఫోర్డబుల్ నార్మల్ రూమ్స్ ఎతకడం కోసం, హోటల్స్ ఎతకడం, స్టే ఎతకడం కోసం మామూలుగా వాడుతుంటారు. ఆ పర్టిక్యులర్ దాన్ని మీరు ఒకవేళ వేరే యూజ్ కేస్ కోసం వాడారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్తున్నట్టు వరంగల్ నుంచి ఒకళ్ళు వస్తున్నారు. ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి ఎమర్జెన్సీ జరిగింది. వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ లేకపోతే నార్మల్‌గా జరిగినప్పుడు లోకల్‌లోనే ఒక టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళు ఆపరేట్ చేయగలిగితే చేస్తారు. లేదంటే లేదు ఇంకొంచెం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలని హైదరాబాద్‌కి వాళ్ళు మూవ్ చేస్తారు. మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ అక్కడ ఏ హాస్పిటల్‌కెళ్ళాలి? అక్కడికెళ్ళినప్పుడు అది బెడ్స్ ఉండవు. కొన్నిట్లో హాస్పిటల్‌లో బెడ్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు. కొన్నిట్లలో బెడ్స్ ఉన్నా కూడా డాక్టర్స్ అవైలబుల్ లేకపోవచ్చు. కొన్నిట్లలో టైమ్ లైన్ సెట్ అవ్వకపోవడం ఇలాంటి ఇష్యూ జరుగుతుంటది. సో, ఆ పర్టిక్యులర్ అంత ఎమర్జెన్సీ మీద వస్తున్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు సీ లైక్ ఎక్కడికెళ్ళాలి అనో క్లారిటీ కూడా లేకుండా యూ ఆర్ రోమింగ్ ఆల్ ద వే అరౌండ్. ఇక్కడ నిమ్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ మీరు అప్రోచ్ అవుతున్నారు. అలా కాకుండా ఇఫ్ యూ కెన్ బిల్డ్ అ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ ఆర్ అన్ ఐడియా అండ్ ప్లాట్‌ఫార్మ్ ఇన్ థట్ వే లైక్ మీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్, మీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న క్లినిక్స్ మీకు తగ్గట్టు రిక్వైర్మెంట్‌లో, మీకు తగ్గట్టు బడ్జెట్‌లో ఏ టైమ్ లైన్స్‌లో అవైలబుల్ ఉంది. ఏ స్పెషలిస్ట్ ఏ హాస్పిటల్‌లో ఈ టైంకి అవైలబుల్ ఉంటారు. అండ్ ఇఫ్ యూ కెన్ టేక్ అన్ ఈజీ అపాయింట్మెంట్ విత్ దెమ్ ఇన్ వన్ క్లిక్ బై దట్ ప్లాట్‌ఫార్మ్ అండ్ యూ కెన్ కనెక్ట్ విత్ డిఫరెంట్ పేయింగ్ దట్ హాస్పిటల్ ఎట్సెట్రా, ఎట్సెట్రా ఇవన్నీ కూడా మనం కనెక్ట్ చేయగలుగుతాయి. అంటే ఇది కూడా సేమ్ కేసే. మీరు అక్కడ ఓయో రూమ్స్‌లో చూసినట్టయితే అక్కడ రూమ్ స్టే కోసం మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు హాస్పిటల్‌లో ఏదైనా బెడ్ అవైలబిలిటీ ఉందా? మీరు ఎందుకంటే ప్రతిదానికి మాన్యువల్‌గా కాల్ చేయకుండా యూ కెన్ వెరిఫై దట్ థింగ్. సో, ఆ సెటప్ ఎలా చేయగలుగుతాం ఈజ్ ఆల్ అబౌట్ దట్ థింగ్. సో, యూజ్ కేసెస్ మీరు అట్లా డిఫర్ చేసుకొని కూడా ఫిగర్ ఔట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు దెర్ ఈస్ చెప్పినట్టు కాపీలా గాకుండా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్టిక్యులర్ ఐడియా, క్రియేట్ సమ్ ఎక్స్‌టెన్షన్ వర్షన్ ఆఫ్ ఇట్. లైక్ ఏదైనా ఒక ఫీచర్ దాంట్లో లేదనుకోండి. అరే! ఈ ఫీచర్ కూడా పెడితే బావుంటుందేమో గదా! ఈ ఐడియా అనుకుంటుంటే ఇలా వస్తుంది. ఎందుకంటే మీకు క్విక్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే వెన్ ఊబర్ స్టార్టెడ్. ఊబర్ నార్మల్‌గా స్టార్ట్ అయినప్పుడు ఊబర్ నార్మల్‌గా మీకు తెలిసినట్టు టాక్సీ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్. దాన్ని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకోవడం మన దగ్గర 'భావిష్ అగర్వాల్' లాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండడము. వాళ్ళు ఓలా లాంటి ఒక ఫీచర్‌ని క్రియేట్ చేస్తారు. చాలా మందికి ఏమైపోయింది ఓలా హిట్ అయిన తర్వాత లైక్ దిస్ ఇస్ ద సాచురేషన్ పాయింట్ అనిపించింది. ఇంకా దీన్ని బట్టి చేంజ్ చేయలేము అనిపించింది. ఆ తర్వాత కానీ దట్ వాస్ నాట్ సాచురేషన్ పాయింట్. ఎందుకంటే అప్పటిదాకా ఫస్ట్‌లో బానే ఉండేది కానీ లేటర్ ఆన్ హెవీ చార్జెస్ పెట్టడం కావచ్చు, టైమ్‌లీ డెలివరీ లేకపోవడం, కొంచెం డ్రైవర్స్ నుంచి కొంచెం రూడ్‌నెస్ ఉండడం ఇదంతా జరిగింది. దాని ఎక్స్‌టెన్షన్ వర్షన్‌గా ఏం జరిగింది? ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసిన వాళ్ళు ర్యాపిడో వచ్చింది. ర్యాపిడో ఏం జరిగింది? బైక్ టాక్సీ అన్న మోడల్‌ని వాళ్ళు ఫిక్స్ చేసినారు. ఓకే. ఇదైతే కొంచెం కాస్ట్‌లీ అవుతుంది. కార్ బుక్ చేసుకోవాలి, ఆటో బుక్ చేయాలంటే. అది బైక్ టాక్సీ చేస్తే ఎలా ఉంటుందని దట్ ఐడియా కేమ్. ర్యాపిడో వచ్చిన తర్వాత పీపుల్ థాట్ దిస్ ఇస్ అ సాచురేషన్ పాయింట్. ఇంతకంటే అవ్వదు ముందుకెళ్ళదు అని చెప్పి. బట్ అక్కడ ఇంకొక ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏమైంది అంటే దే ఆర్ టేకింగ్ హెవీ కమిషన్స్ ఫ్రమ్ డ్రైవర్స్ అని ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు ఐడెంటిఫై చేయడం వల్ల దీన్ని ఎట్లా సార్ట్ ఔట్ చేయొచ్చని దాని వన్ యాప్ కేమ్ ఫ్రమ్ బెంగుళూరు కాల్డ్ యాస్ నమ్మయాత్రి. ఆ నమ్మయాత్రి అన్న పర్టిక్యులర్ వచ్చింది. దానివల్ల ఏమైంది అంటే ఇట్స్ లైక్ కమిషన్ బేస్డ్ మోడల్ వాళ్ళు రన్ చేయరు. వాళ్ళు ఎలాంటి మోడల్ రన్ చేస్తారంటే రీచార్జ్ బేస్డ్ మోడల్. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఆటో డ్రైవర్ అనుకోండి. నేనేం చేస్తాను అంటే నేను ఈ రోజు కోసం రీచార్జ్ చేస్తాను. ఇట్స్ అబౌట్ ₹20 రీచార్జ్. లేకపోతే మంత్లీ నాకు 300 రీచార్జ్. మొబైల్ రీచార్జ్ చేసినట్టే. ఆ రీచార్జ్ చేసినప్పుడు ఏమవుతది ఇంకా ట్రిప్స్ అన్‌లిమిటెడ్. మీకు ఓపిక ఉన్నంత సేపు మీరు ట్రిప్స్ కొట్టుకోవచ్చు అందులో. దాంట్లో పాయింట్ లేదు. సో, దే థాట్ దిస్ ఈస్ హౌ ఇట్ మోడల్ ఇస్. సో, దేర్ ఈస్ నథింగ్ లైక్ సాచురేషన్ పాయింట్. యూ కెన్ డూ ఎక్స్‌టెన్షన్ ఎనీథింగ్. ఆ పర్టిక్యులర్ కోర్ ఇన్సైట్. రికగ్నిషన్ సంబంధించి కూడా ఎలా మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి? ఎలా మన ప్రొఫైల్‌ని బిల్డ్ చేసుకోవాలి? ఎలా లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని మనం కాన్స్టెంట్‌గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలా? ఎక్స్‌క్లూజివ్‌లీ ఆన్ రికగ్నిషన్. రైట్. సో, ద పాయింట్ షుడ్ బి ఆన్ విజిబిలిటీ ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మనం మాట్లాడితే. వెన్ యూ ఆర్ డూయింగ్ డిఫరెంట్ స్టఫ్ మీరు నార్మల్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. ఒక పర్టిక్యులర్ హ్యాక్‌తోనే అనుకోండి. అది విన్ అవ్వండి, లేకపోతే లూజ్ అవ్వండి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్‌టుగెదర్. ఇట్స్ ఆల్వేస్ ఆన్ డూయింగ్ ఎ డిఫరెంట్ వాల్యూమ్, ఎ గ్రేట్ వాల్యూమ్ ఆఫ్ టైమ్. విజిబిలిటీ మీద మీరు చెప్పుకోవాలి అనుకుంటే, మీరు ఏదైనా సరే ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. లేకపోతే ఒక పర్టిక్యులర్ టెక్ స్టాక్‌ని ఎక్స్‌ప్లోర్ చేశారు. లేకపోతే మీరు ఒక హ్యాకథాన్‌లో మీరు పార్టిసిపేట్ చేశారు. మీరు ఏదో ఒక నాలెడ్జ్ వచ్చింది. లేకపోతే ఏదో ఒకటి జరిగింది మొత్తానికి. యూ షుడ్ పుట్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్. ఎందుకంటే చాలామంది ఐ నో ఫెంటాస్టిక్ పీపుల్ హూ వర్క్ ఆన్ దేర్ కెరియర్స్ లైక్ ఎనీథింగ్. లైక్ దే డూ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్స్. ఐ హావ్ రన్ ఇంటూ ఆల్ ఆఫ్ దెమ్. ఐ నో ఫ్యూ పీపుల్. అలా చేసినప్పుడు ఏమవుతుంటే బట్ దే ఆర్ వెరీ పూర్ ఇన్ మేనేజింగ్ దేర్ యువర్ విజిబిలిటీ హ్యాండిల్స్ లైక్ లింక్డ్ఇన్ కావచ్చు. ఆహ్, అలాంటి కొన్ని నెట్వర్కింగ్ సైట్స్ ఉంటాయి. అందులో చాలా ఇదిగా ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే లైక్ బద్ధకంగా అనిపిస్తది. లేజినెస్. అట్లా అప్డేట్ చేయడము, ఈ తర్వాత చేసుకుందాంలే. అన్నీ కలిపి ఒకటేసారి చేసుకుంటే అయిపోతుంది కదా! అని ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ ఇన్ దట్ వే. ఎవ్రీ టైమ్ మీరు కాన్స్టెంట్‌గా ఒక స్కిల్ నేర్చుకున్నారు. ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? లైక్ వాట్ యూ ఎగ్జాక్ట్‌లీ ఫెల్ట్?
మీరు ఏదైనా కనెక్టింగ్ డాట్ పాయింట్ లాగా అనిపించింది అనుకోండి, యూ కెన్ పుట్ దట్ సేమ్ థింగ్ మీ వర్జన్ ఆఫ్ యువర్ డిస్క్రిప్షన్ లింక్డ్ఇన్లో మీరు పోస్ట్ చేసి, దిస్ స్కిల్ ఐ వాజ్ లెర్నింగ్ దిస్ పర్టికులర్ స్కిల్, ఐ ఫౌండ్ దిస్ స్కిల్ కనెక్టింగ్ విత్ బ్యాక్గ్రౌండ్లో ఈ పర్టికులర్ స్కిల్ కూడా నేర్చుకునేవాడిని అప్పట్లో, నాకు ఇది అలా నేర్చుకుంటూ అనిపించింది, ఇప్పుడు నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది, నాకు హార్డ్గా అనిపిస్తుంది, యూ పుట్టింగ్ ఇన్ దట్ స్టఫ్. అండ్ లేటర్ ఆన్ స్లోలీ మీకు ఒక హ్యాకథాన్ మీరు విన్ అయ్యారు, అది దాంట్లో పెట్టడం. అండ్ ఇట్స్ లైక్ కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్. మీరు ఏం చేసినా కూడా కొన్ని మంచి విషయాలు, కొన్ని ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, కొన్ని విక్టరీస్ అవ్వచ్చు, అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పీపుల్ లెట్ యు నో లెట్ యు నో అబౌట్ హూ యూ యాజ్ అ పర్సన్ త్రూ దోస్ వెబ్సైట్, బికాస్ since you have reached out to me in that particular medium, you got to know me, because if I have not put all those stuff into LinkedIn, మీరు నన్ను ఎక్స్ప్లోర్ చేసేవారు కాదు, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ద పాయింట్ ఇస్, అలాంటివి మీరు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా చాలా ఆపర్చునిటీస్కి డోర్స్ ఓపెన్ అవుతాయి. అలా చూసినప్పుడు ఇఫ్ రైట్ పీపుల్తో మీరు కనెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు చూస్తారు, ఓకే దిస్ పర్టికులర్ పర్సన్ రెజ్యూమే ఆర్ దిస్ పర్టికులర్ ప్రొఫైల్ ఈజ్ యాక్చువల్ రెజోనేటింగ్ విత్ మీ, మనం పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది, ఎందుకని మనం వీళ్ళు పిలవకూడదు, వై కాంట్ వి వర్క్ టుగెదర్ విత్ దెమ్ అని చెప్పేసి చాలా స్కోప్ ఉంటుంది అందులో. అండ్ యాజ్ జాబ్ ఓరియంటెడ్ పర్సన్ అయితే మాత్రం వాళ్ళకి రిక్రూటర్స్ నుంచి రీచ్ అవుట్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఐ గాట్ ఫ్యూ కోల్డ్ మెసేజెస్ కాబట్టి ఐఎమ్ టెలింగ్ ఇన్ దట్ వే. అది పెట్టడం వల్ల దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ గాట్ టు మీ లైక్ టెలింగ్ లైక్ ఐఎమ్ హెచ్ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, ఐ గాట్ దిస్ వన్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అవైలబుల్, I saw your profile and I thought this is a perfect fit for you. If you can join us, we will be better. I'll share you other details. And I got a messages in that way. I went through a few calls also in that way. So I'll reach out అవుతున్నప్పుడు ఎందుకంటే if you can show what you do, what you're interested in, what people care about, I think it will start coming up. And coming to recognition, starting lo aithe 100%, when you start, there will no people who can do support for you. It's all on you. You start డైలీ ఇట్స్ లైక్ అ రోలర్ కోస్టర్ రైడ్ నన్ను అడుగుతానైతే. ఎందుకంటే ఈరోజు యెస్టర్‌డే ఐ వాస్ ఫైండింగ్ మీ ఇన్ సమ్‌వేర్, టుడే ఐ యామ్ ఫైండింగ్ మై సెల్ఫ్ సమ్‌వేర్, టుమారో మైట్ బి. సో ఒక పీక్ ఎడ్జ్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ వస్తుంది. సో మళ్ళీ ఒక పీక్. సో ఇట్స్ లైక్ అ రోలర్ కోస్టర్ రైడ్ ఆల్ టుగెదర్. సో ఇట్స్ లైక్ ఐయామ్ స్టిల్ టేకింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేనేదో వచ్చింది అని చెప్పట్లేను. ఐయామ్ లెర్నింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ డైలీ. ఐయామ్ పుట్టింగ్ ఔట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ డైలీ. ఇట్స్ లైక్ ఆ రికగ్నిషన్ వచ్చినప్పుడు ఇనీషియల్‌గా చాలా తక్కువగా వస్తుంది. బట్ ఓవర్ ద టైమ్ అండ్ అగైన్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ ఇనఫ్ వాల్యూమ్, ఫర్ ఇనఫ్ టైమ్, ఐ థింక్ యూ కెన్ డూ బెటర్ వర్షన్ అని నాకు అనిపిస్తుంది. అండ్ మీకు ఇనీషియల్‌గా స్ట్రెస్ రాకూడదు, నార్మల్ రికగ్నిషన్ మీదనే వర్క్ చేయాలని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆన్ యువర్ యాక్షన్స్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందైనా సరే, లేకపోతే ఇప్పుడు మోడర్న్‌గా డేవిడ్ గాగిన్స్ అయినా సరే, బెటర్ ఆఫ్ ద బెటర్ నవల్ రవికాంత్ గారైనా సరే, పీటర్ థియల్ అయినా సరే, ఐ గో ఇంటూ డిఫరెంట్ ఆథర్స్ ఇన్ దట్ వే. దే సే ఎవ్రీ టైమ్ దే సే వెరీ సింపుల్ థింగ్. ఓన్లీ యాక్షన్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. రిజల్ట్స్ ఆర్ నాట్ యువర్ ఓన్, బై ద వే. అవుట్‌కమ్ ఎలా వచ్చినా సరేలే గానీ యాక్షన్ అయితే 100% నీదే ఉండని. ఆ తర్వాత దాంట్లో కాంప్రమైజ్ అవ్వద్దు. డూ ఇట్, గివ్ యూ 100%. అది వచ్చిందా ఓకే, రాలేదా అయినా కూడా ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వన్ మోర్ థింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి చాలా ఎసెన్స్ ప్లే చేస్తూ ఉంటాయి కాబట్టి, సో పర్టికులర్లీ టెక్నికల్ థింగ్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానివ్వండి, ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పడంలో కానివ్వండి, ఛాలెంజింగ్గా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. యూటీసీ లాట్ మెనీ స్టూడెంట్స్ కదా. ఎలా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎలా ఉండేవాళ్ళు? మొదటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో ఇబ్బంది పడిన సందర్భం ఏదన్నా ఉందా? చాలా ఉన్నాయి. స్టార్టింగ్‌లో వెన్ ఐ స్టార్టెడ్, ద బెటర్ థింగ్ నాకు కలిసొచ్చిన విషయం ఏంటంటే, ఐ వాస్ వెరీ ఎక్స్‌ట్రోవర్ట్, వెరీ హైపర్ యాక్టివ్ అండ్ డిఫరెంట్ థింగ్స్. చిన్నప్పటి నుంచి నువ్వు అల్లరిగానే నార్మల్‌గా ఇష్టం నాకు. దీన్ని మొత్తం మా ఇంట్లో కూడా లైక్ వెరీ శశి అంటే లైక్ హైపర్ యాక్టివ్ కిడ్ అన్నట్టు ఒక వచ్చింది. సో ఎంత హైపర్ యాక్టివ్ అంటే ఫ్రమ్ మై 2 ఇయర్స్ ఆఫ్ టైమ్ లైన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఇంటూ కిండర్‌గార్టెన్ స్కూల్స్ ఎట్సెట్రా. ఐ వాస్ అరౌండ్ పీపుల్ ఎట్సెట్రా. అట్లా మాట్లాడడము, దెన్ ఐ థాట్ స్లోలీ ప్రాసెస్‌లో నేర్చుకున్నాను ఇదంతా గూడా. లైక్ అది వచ్చింది. ఎక్స్‌ట్రోవర్టిజం వల్ల నార్మల్‌గా నేను ఓకే. ఇలా అండ్ అండ్ ప్రతి ఒక్కటి మనకు వర్కౌట్ అవ్వదు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు దే ఆర్ డిఫరెంట్ థింగ్. బికాస్ యూ విల్ టాక్ టు పీపుల్ ఆఫ్ యువర్ ఏజ్ ఆల్సో. యూ నీడ్ టు టాక్ టు పీపుల్ ఆఫ్ యువర్ సిస్టర్స్ ఏజ్, యువర్ బ్రదర్స్ ఏజ్ ఆల్సో. అండ్ యూ నీడ్ టు టాక్ టు రెస్పెక్టివ్ అథారిటీస్ ఏజ్ ఆల్సో. వాళ్ళతో మాట్లాడినప్పుడు యూ నీడ్ టు పుట్ యువర్ స్లాంగ్ ప్రాపర్‌లీ. యూ నీడ్ టు ఆర్టిక్యులేట్ థింగ్స్ ప్రాపర్‌లీ. అది చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. అది ఫిగర్ ఔట్ చేసుకోవాలి అనుకుంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ఆన్‌లైన్. TEDx Talks is very fantastic platform. I could tell you that. TEDx Talks కావచ్చు, అండ్ MIT లాంటి ఇన్స్టిట్యూట్స్‌లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ అవుట్ వీడియోస్. రీసెంట్లీ ఐ హావ్ ఆల్సో సీన్ వన్ ఆఫ్ TEDx టాక్ లైక్ హౌ టు థింక్ ఫాస్ట్ అండ్ ఆన్సర్ స్పీక్ ఫాస్టర్ అని చెప్పి. ఇంకొకటి హౌ టు స్పీక్ లైక్ హౌ టు స్పీక్ బేసికలీ పీపుల్ వాంటెడ్ టు లిసన్ టు యూ.
ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందులో వాళ్ళు చెప్తా ఉంటారు. లైక్ మీరు ఒక పర్టిక్యులర్ యాస్ ఎ పర్సన్ మీరు ఒకళ్ళ దగ్గరికి రీచ్ అవుట్ అవుతున్నారు అంటే మీరు ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి? వాళ్ళతో ఎలా నడుచుకోవాలి? ఎలా మాట్లాడితే పీపుల్ విల్ బి గెట్టింగ్ ఆన్ టు యూ. బికాజ్ ఇట్స్ లైక్ మీ దగ్గర ఎంత బ్రిలియంట్ ఐడియా ఉన్నా కూడా ఇఫ్ యూ కాంట్ ఆర్టికులేట్ దట్ థింగ్, ఇఫ్ యూ కాంట్ కమ్యూనికేట్ దట్ థింగ్ విత్ ద అదర్ పర్సన్, ఐ డోంట్ థింక్ మీకు అది బెనిఫిట్ అవుతుంది అని చెప్పి. అది చెయ్యాలి అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. లైక్ అది అది అలా అని చెప్పి అది మనం రోజంతా కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటే అది అవ్వదు. ఇట్స్ లైక్ గోయింగ్ ఇంటూ యాక్షన్స్. స్మాల్ థింగ్స్‌లో లైక్ ఇప్పుడు సపోజ్ మీ పర్టిక్యులర్ టీమ్‌లోనే మీ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. నలుగురు ఫ్రెండ్స్‌లో ఉన్నప్పుడు యూ కమ్యూనికేట్ సంథింగ్ బెటర్. అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడమని నేను చెప్పను. తెలుగులో అయినా సరే యూ స్పీక్ అబౌట్ ఎ పర్టిక్యులర్ టాపిక్ మీద. అరే! ఈ పర్టిక్యులర్ ఇప్పుడు సపోజ్ వార్ నడుస్తుంది. ఇరాన్‌కి, యూఎస్‌కి మధ్యలో. అందులో ఒక పర్టిక్యులర్ టాపిక్‌ని మీ ఫ్రెండ్స్‌తో గాని మీరు కూర్చొని మీరు లంచ్ చేసే టైంలలో లేకపోతే మీరు నార్మల్‌గా ఫ్రెండ్‌షిప్ చిట్ చాట్ చేసే టైంలో ఇఫ్ యూ కెన్ డిస్కస్ ఇన్ బెటర్ వేస్. లైక్ అరే! నాకు ఈ పర్టిక్యులర్ ఇన్సైట్ తెలిసింది. ఈ కంట్రీ ఇలా చేసింది. వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మీరు ఎక్స్‌ప్లోరింగ్ థింగ్స్ నన్ను అడుగుతానైతే ఇఫ్ యూ కెన్ లిజన్ పర్టిక్యులర్‌లీ నేను చెప్పేది ఒకటి. జనరల్‌గా స్టూడెంట్స్ కమ్యూనిటీ వైస్‌గా నేను చెప్తున్నా. ఎందుకంటే నువ్వు తిరగడం మంచి పీపుల్‌తో తిరుగుతున్నావు కాబట్టి నాకు మంచి ఫ్రెండ్సే ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళతో నేను పెద్దగా ఎంగేజింగ్‌గా ఉండను కాబట్టి ప్రపోర్షన్ నేను చెప్పనంటే ఓకే ఫైన్. కానీ I want to specifically ask the proportion of students who are serious about things, not only engaging things పనికొచ్చే విషయాలపైన ఎంతమంది ఎంగేజింగ్‌గా ఉంటారు? లేకపోతే చిల్లరా ఎవడు కావాలిరా ఇయన్నీ అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నన్ను అడుగుతానైతే మీరు నార్మల్ ఎక్స్‌ట్రోవర్ట్ అయ్యి మాట్లాడడం ఇదంతా ఫస్ట్ నుంచి మీకు ఐడియా ఉండుంటే యూ విల్ ఆన్సర్ ఇట్ ఎనీవే. బట్ లైక్ మీరు ఇంట్రోవర్ట్ అయ్యి ఉండి మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఇదంతా ఐడియా లేదు అనుకుంటే ఇట్స్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నారు అనుకోండి. 100 మందిలో ఎంతమంది ఉంటున్నారబ్బా? 100 మందిలో నన్ను అడుగుతానైతే లైక్ మీరు ప్రామినెంట్‌గా ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మాత్రం 10-15% ఇస్ ద మ్యాక్స్ నంబర్. ఆహా! 85 పీపుల్ బేస్డ్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ దే ఆర్ గుడ్. అంటే ఇప్పుడు యూ కాంట్ జడ్జ్ అండి. యెస్, ఇన్ థాట్ వే నాకు డిఫరెంట్ ఫ్రెండ్ సర్కిల్స్ ఉన్నాయి. కొంతమంది ఒక్కొక్క ఫ్రెండ్ సర్కిల్‌కి దే లవ్ స్పోర్ట్స్ లైక్ ఎనీథింగ్. క్రికెట్ అంటే పిచ్చి అంతే ఇంకా. కొంతమంది మూవీస్ మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ మీద మాట్లాడే వాళ్ళు ఉన్నాం. కొన్నిట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైడ్ మాట్లాడే ఫ్రెండ్ సర్కిల్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ అపాన్ యూ. మీరు యాస్ ఎన్ ఇండివిడ్యువల్ వెన్ యూ గో ఆన్ టు డిఫరెంట్ టేబుల్స్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఎ పాయింట్. Not every one subject, not every one method is going to work out for everything. This is not a one formula thing basically. వేరే particular stages కెళ్ళినప్పుడు you need to talk to them in their language only. That is very important. సెకండ్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు లిజన్ బిఫోర్ టాకింగ్. మీరు ఎంత వింటే అంత బాగా మాట్లాడొచ్చు. లైక్ అవతల వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే యూ కెన్ టెల్ వాట్ యూ కెన్ గివ్ యూర్ యాజ్ అ సజెషన్, వాట్ యూ కెన్ ఆఫర్ దెమ్ అని చెప్పి. ఇదంతా నేర్చుకోవడానికి దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్. ఒకవేళ మీకు నార్మల్గా ఇలాంటి కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఉంది నా అలాగే అంటే మాత్రం దేర్ ఇస్ వన్ పర్టికులర్ అప్లికేషన్ కాల్డ్ సబ్స్ట్రాక్. పర్టికులర్గా చెప్పాలి అనుకుంటే ఇట్స్ లైక్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ స్టఫ్. ఇప్పుడు అందులో చాలా ఉంటాయి. అందులో ఎలాంటిది అంటే అది ఒక సబ్స్ట్రాక్ ఈజ్ వన్ ఆఫ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అందులో మీకు నచ్చిన మీ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా యూ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. ఇంకొకటి మీరు చెప్పాలి అనుకుంటే మీడియల్ ఇస్ వన్ ఇండియన్ బేస్డ్ ప్లాట్ఫామ్. మీరు ఒకవేళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, టెక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దాంట్లో మీరు ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నార్మల్‌గా వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు న్యూస్ లెటర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు లింక్డ్ఇన్ న్యూస్ లెటర్స్ ఉంటాయి. అలాంటి న్యూస్ లెటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ అది అలాంటి దాంట్లో కూడా ఎగ్జాక్ట్లీ అంటే పర్టికులర్ ఒక మంత్లో వాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళు ఏం ఇంప్రూవ్మెంట్స్ పట్టుకొచ్చారు, ఏం చేస్తే బెటర్గా ఉంటుందని వాళ్ళ సజెషన్స్ ఆ న్యూస్ లెటర్లో క్లియర్గా పెట్టుంటారు. ఇఫ్ యూ కెన్ లెర్న్ దట్, ఇఫ్ యూ కెన్ స్పెండ్ టైమ్ ఆన్ దట్ విల్ బి బెటర్. దట్ ఈస్ ఆల్సో దేర్. అండ్ బేస్డ్ అపాన్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ నో అబౌట్ ఆపర్చునిటీస్, హ్యాకథాన్స్ రిలేటెడ్ కొన్ని వెబ్సైట్స్ అలాంటివి అంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. దెర్ ఈస్ సంథింగ్ లైక్ హ్యాక్ టు స్కిల్ కావచ్చు, లేకపోతే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్‌స్టాప్ లాంటివి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ ఫ్యూ కమ్యూనిటీస్ ఆల్సో. కొన్ని వాట్సాప్ కమ్యూనిటీస్‌లో కూడా కొన్ని మీరు వెళ్ళినప్పుడు జాయిన్ చేపిస్తారు మిమ్మల్ని. అది జాయిన్ అయినప్పుడు నెక్స్ట్ ఇంకా వాళ్ళకి రిలేటెడ్ హ్యాకథాన్స్ వస్తే అందులో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. యూ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ దోస్ సర్కిల్. అండ్ వేరియస్ ఆర్గనైజేషన్స్‌తో మీరు ఎప్పుడైతే వెళ్తుంటారో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రిసోర్సెస్ చెప్తుంటారు. లైక్ ఇలా అవైలబుల్ ఉన్నాయి, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి అని. అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఫిగర్ అవుట్ నాకు దగ్గరలో ఉన్న హ్యాకథాన్ ఇది ఆన్‌లైన్ మోడా, ఆఫ్‌లైన్ మోడా, ఇది పెయిడా, అన్‌పెయిడా, ఇది ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి హ్యాకథాన్ మీరు ఎలా చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాలేజెస్‌లో కొన్ని క్లబ్స్‌లో అట్లా యాక్టివ్‌గా ఉన్నప్పుడు కొంతమంది మీ ఫ్రెండ్స్‌తో అంటే ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ అండర్ రేటెడ్ ఆల్సో. మీకు ఎవరైనా సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ తెలిసిన మీరు ఒక కమ్యూనిటీలో బిల్డ్ చేసుకున్నారు. సపోజ్ 5-6 పీపుల్ హ్యాకథాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం. వెరీ సింపుల్ నెంబర్. వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ నెట్వర్క్ నుంచి రిలేటెడ్ ఉన్న ఏదైనా హ్యాకథాన్ గురించి ఆపర్చునిటీ తెలిసింది. వాళ్ళ ఫ్రెండ్స్ త్రూవో, వాళ్ళకి వేరే దేని త్రూ వాళ్ళు ఈ దీంట్లో పెట్టారనుకోండి. ఇప్పుడు నేను ఆ నెట్వర్క్‌లో లేను. బట్ సిన్స్ ఐ యామ్ ఇన్ దట్ వాట్సాప్ గ్రూప్, నేను దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఐ విల్ గెట్ టు నో అబౌట్ దట్ పర్టిక్యులర్ థింగ్. సో దిస్ ఇస్ వెరీ అండర్ రేటెడ్ బట్ యూ కెన్ ఫిగర్ అవుట్. అలా చేయొచ్చు. ఇది హ్యాకథాన్స్ చేసే మెథడ్. అండ్ ఇంకొకటి నార్మల్‌గా మీరు ఇంకా ప్రాజెక్ట్స్ ఎలాంటివి కొన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే బెటర్ టు బిఫోర్ ఫైండింగ్ ప్రాజెక్ట్ ట్రై టు ఫైండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫిగర్ అవుట్ చేయడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌లో చేయాలి అనుకుంటే మీరు
ఎస్ఐహెచ్ ఇంతకుముందు చేసిన ఎడిషన్స్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ స్కౌట్ చేసుకోవచ్చు. లేదు అంటే వేరియస్ ఆఫ్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. వన్ మెథడ్ ఇస్ 21 డేస్ పాటు ఇఫ్ యూ స్టార్ట్ నోటింగ్ డౌన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ మార్నింగ్ టు ఎండ్, లైక్ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఈవినింగ్ నైట్ మీరు ఫిగర్ అవుట్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బాగుంటుంది. నాకు వచ్చిన టెక్ స్టాక్‌తో నేను ఇది సాల్వ్ చేయగలుగుతానని మీరు క్వెషన్ చేసుకుంటే యూ కెన్ ఫిగర్ అవుట్. అండ్ సెకండ్ థింగ్ ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ ఇస్ బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. మీరున్న కోర్ డొమైన్‌లో మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎలా అవుతుంది అంటే ఐ విల్ టెల్ దిస్ ఆఫెన్ టు పీపుల్. మీరు ప్రాజెక్ట్ ఏదైనా బిల్డ్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీ చుట్టుపక్కల ఉన్న సినారియోతోనే ఫస్ట్ దాన్ని బిల్డ్ చేసి చూపించండి. అంటే మీరు ఒక టెక్ స్టాక్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఓషన్‌కి రిలేటెడ్ లేకపోతే వాటర్ టెక్నాలజీ రిలేటెడ్ మీరు బిల్డ్ చేయొచ్చు. కాదు అని నేను చెప్పను. బట్ దాంట్లో మీరు అంత అండర్‌స్టాండింగ్ ఉండకపోవచ్చు. సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్. నాకు వరంగల్ పరిసర ప్రాంతాలలోనే మా చుట్టాలు కావచ్చు, మా ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మేము చూస్తాం. లైక్ వరి అక్కడ ఎక్కువగా పండుతుంది. పత్తి, మిర్చి ఇలాంటివి, పసుపు లాంటి పంటలు పండుతుంటాయి. మీరెప్పుడైతే ఫీల్డ్‌లోకి దిగి ఇప్పుడు మేము కూడా నాటేసే టైంకి నేను, మా నాన్నగారు వెళ్తుంటాం. మా తాతయ్యకి తోడుగా ఉండడం కోసం అని చెప్పి. అది వేస్తున్నప్పుడు విల్ సీ ఎగ్జాక్ట్‌లీ ఒక నారుని ఎలా కడుతుంటారు, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎలా పెడుతుంటాం అని చెప్పి. సో, ఎగ్జాక్ట్‌లీ యూ నో వాట్ పెయిన్ గోస్ ఇంటూ డూయింగ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఆ స్పైన్ ఉండదు మీకు ఆ డే మొత్తం చేసిన తర్వాత. లైక్ ఇక్కడి నుంచి అక్కడికెళ్ళిన తర్వాత. బట్ దాన్ని మీకొచ్చిన హార్డ్‌వేర్ హార్డ్‌వేర్ స్టాక్‌తో మీరేమైనా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారా? దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. సో, అలాంటివి చూసినప్పుడు యూ విల్ ఫిగర్ ఔట్ బెటర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. దట్ బెటర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ విల్ గివ్ యూ బెటర్ ఇన్‌సైట్స్. ఎందుకంటే నేను చేసి ఉన్నాను, చూసున్నాను కాబట్టి ఐ విల్ అండర్‌స్టాండ్ ఇట్ బెటర్. అది చేసినప్పుడు సొల్యూషన్ దానికి తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకొని, దానికి తగ్గట్టుగా బెటర్ పిచ్ చేస్తే యూ కెన్ బిల్డ్ అ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్ ఔట్ ఆఫ్ దట్ థింగ్. శశిధర్ మెన్షన్డ్ అండి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎవరికైతే తెలిసుంటుందో వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతూ ఉన్నారు. చాలా మంది కూడా నిరుద్యోగులుగా జాబ్ ప్లేస్‌మెంట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆఫర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అమీర్‌పేట్స్‌లో, సెంటర్స్‌లో కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి అవగాహన లేకపోవడం, సరైన మార్గనిర్దేశకం చేసేటువంటి వాళ్ళు లేకపోవడం. ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే, ఆ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళగలగాలి. వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే సిటీలో ఉన్న స్టూడెంట్స్‌కైతే ఫ్యాకల్టీనే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర నేర్చుకోగలరు. బట్ కానీ ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ లైక్ డిస్ట్రిక్ట్స్ వరంగల్ గానివ్వండి, లేకపోతే కరీంనగర్ గానివ్వండి, లేకపోతే అనంతపూరో, లేకపోతే చిత్తూరో ఇక్కడేంటంటే ఫ్యాకల్టీ ప్లేస్ ఎ వైటల్ రోల్. మీరు వాళ్ళకి లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయించండి. వాళ్ళకి గూడా అరే! హ్యాకథాన్స్‌కి పోండ్రా అని చెప్పండి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మీకేం అర్థం కాకపోయినా కూడా వినండి. ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయండి. యాస్ ఎ మెంబర్‌గా వెళ్ళండి. డబ్బు ఒకసారి పోయినా పర్లేదు. మీకు అనుభవం వస్తుంది. అనేటువంటి విధంగా చెప్పండి. స్టూడెంట్స్ కూడా మారాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యాస్ వి గో ఆన్ టాకింగ్ టు ది నో ఫ్యాకల్టీ వెన్ ఐ గో ఆన్ టాక్ టు ది కాలేజెస్ ఇదివరకు ఇట్లా ఉండట్లేదండి స్టూడెంట్స్ అని చెప్తూ ఉంటారనమాట.